హాయ్ అండి. అందరికీ నమస్కారం. మనము ఒకే చోట 2, 3 బిజినెస్‌లు పెట్టుకుంటే ఒక చోట ఒక దాంట్లో లాస్ అయినా గానీ, ఒక దాంట్లో లాభం వచ్చేటటువంటి అవకాశం ఉంటది. అందుకనే ఒకే దానిపై డిపెండ్ గాకుండా మనం ఇక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి అంటే ఈ వ్యవసాయం సంబంధించినటువంటి ఒక పావు ఎకరంలో మనం ఎలాంటి ఏ రకమైనటువంటి బిజినెస్‌లు పెట్టుకుంటే మనం ఈ లాభాలు, నష్టాల్ని సమానంగా తీసుకెళ్ళొచ్చు. అంటే నష్టం వచ్చినా గానీ ఒక దాంట్లో, ఒక దాంట్లో లాభం వచ్చేటటువంటి అవకాశం ఉంటదనమాట. సో, మనం ఈ వీడియోలో ఈ నాటుకోళ్ళ పెంపకము, అట్లాగే గొర్రెల పెంపకము, అట్లాగే ఆహ్, డైరీ ఫార్మ్ ఈ 3 గూడా ఒక పావు ఎకరంలో ఈ 3 సెట్ చేసుకుంటే గనక మీకు డైలీ ఆదాయం వచ్చేటటువంటి డైరీ ఫార్మ్ ద్వారా డైలీ ఆదాయం వస్తది. ఎందుకంటే పాలు అమ్ముడు పోతది కాబట్టి, దాని ద్వారా డైలీ ఆదాయం వచ్చినా గానీ మీకు ఈ గొర్రెలు గానీ, ఈ కోళ్ళు గానీ నెలకొక ఆహ్, ఓ 2 గొర్రెలు పోయినా గానీ, నెలకొక 10 నాటుకోళ్ళు పోయినా గానీ, మీకు ఈజీగా ఈ మనీ అనేది నష్టాలు రాకుండా ఉంటదన్నమాట. సో, మనం ఫస్ట్ ఏం చేద్దామంటే, ఈ 3 బిజినెస్‌లు కలిపి పెట్టుకుంటే మనకు పెట్టుబడి ఎంతైతదనేది తెలుసుకుందాం. ఇందులో మనము నాటుకోళ్ళు కొంచెం తక్కువ తీసుకుందాం. ఎందుకంటే దీంతోని కొంచెము రిస్క్ అనేది ఎక్కువ ఉంటది కాబట్టి, చాలా రకాలైనటువంటి ఈ పిల్లులు, ముంగిసలు ఇవన్నీ కూడా అటాక్ చేస్తాయి కాబట్టి, ఇవి కొంచెం సంఖ్య అనేది తక్కువ తీసుకుందాం. ఒక 30 కేవలం ఒక 30 తీసుకుందాము. అట్లాగే ఈ గొర్రెలు ఒక 20 తీసుకుందాము. అట్లాగే ఈ డైరీ బర్రెలు ఒక 5 తీసుకుందాం. సో, టోటల్‌గా మనము ఈ మూడిటిని కలిసి ఒకే చోట పెడితే ఎట్లా ఉంటదనేది చూద్దాం. మనకు వీటి ద్వారా ఫస్టు నాటుకోళ్ళ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఏందంటే, 30 కోళ్ళంటే మనకు ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు అన్ని పెట్టెలేస్తాం. దాదాపు ఒక 25 పెట్టెలు, ఒక 5 పుంజులనుకోండి. ఈ 25 పెట్టెలతోని సుమారుగా 10 గుడ్లు పెడతాయి కాబట్టి 250 గుడ్లకు గాను మనము అన్నిటికన్ని పిల్లలు తీయలేవు కాబట్టి 250 నుంచి 150 తీసేద్దాం. ఒక 100 పిల్లల్ని వీటి ద్వారా వచ్చేటటువంటి ఆదాయంగా ఏసుకుందాం. సో, సెకండ్ మనము ఈ గొర్రెలు వీటి ద్వారా వచ్చేటటువంటి ఆదాయం సంవత్సరానికి ఇవి రెండు తీస్తాయి కాబట్టి మనకు 20 గొర్రెలకు కలిపి 15 పట్టుకోండి. 15 గొర్రెలకు కలిపి సుమారు సంవత్సరానికి మనం 30 గొర్రెలు తయారు చేయొచ్చనమాట ఈ 20తోని. ఈ బర్రెలతోని మనము డైలీ ఒక్కొక్కటి మీకు రోజు 2 లీటర్లు పాలిచ్చినా గానీ 10 లీటర్ల పాలనేది అమ్ముకోవచ్చనమాట. సో, వీటి ద్వారా వచ్చినటువంటి సంఖ్య ఇదైతే ఈ వీటితో వచ్చినటువంటి డబ్బులు ఎంత అనేది మనం లెక్క కట్టుకుందాం. ఈ 100 కోళ్ళకు గాను మనము ఒక్కొక్కటి 600 చొప్పున అమ్మినా గానీ 60,000 రూపాయలు ఈ నాటుకోళ్ళ ద్వారా వస్తాయి. అట్లాగే ఈ 30 గొర్రెలు ఒక్కొక్కటి 10,000 అయినా గానీ 3,00,000 ఆదాయం వస్తది. అట్లాగే మనం ఈ పాలు అనేది రోజు ఏస్తాం కాబట్టి సుమారుగా లీటరు 80 రూపాయలు ఉన్నది కాబట్టి రోజు 800 రూపాయలు అంటే నెలకు 20,000 పట్టుకున్నా కానీ సంవత్సరానికి మనకు 2,50,000 సుమారు. అంటే టోటల్‌గా ఈ 3 బిజినెస్‌లు కలిపి ఒకే చోట పెట్టుకోవడం వల్ల డైరీ ఫార్మ్ ద్వారా 2,50,000, గొర్రెల ద్వారా 3,00,000, వీటి ద్వారా 60,000. అంటే టోటల్‌గా మనకు 5 ప్లస్ ఇవి 60 అంటే 6,00,000 సంవత్సరానికి 6,00,000 సంపాదించుకోవచ్చు. అయితే ఇది చెప్పడానికి అంత సులువే, ఈజీ కాకపోతే దీంట్లో కష్టం అనేది చాలా ఎక్కువ ఉంటది. ఎందుకంటే మూడిటిని మెయింటైన్ చేయాలంటే ఒక మనిషి ఖచ్చితంగా కావాలి మనకు. అంటే జీతం పెట్టుకుంటావా? లేకపోతే మనమే సొంతంగా ఇంకొకరిని ఇంటోళ్ళు మనము ఇద్దరం ఉంటే మనమే చేసుకుంటాం అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే
ఈ నాటుకోళ్ళు ఎట్లాగో బయట తిరుగుతాయి. కొన్ని చనిపోయినా కొన్ని మిగులుతాయి. వీటిని పక్కకు పెట్టేయండి. మనకు మెయిన్ ఆదాయం ఇదే కాబట్టి వీటిని కాపలాగా చూసుకోవడానికి ఒక మనిషి అయితే కావాలి. ఎందుకంటే వాటిని మేపడానికి. అంటే ఇవి 20 గొర్రెల్ని రెగ్యులర్‌గా మనకు దానికి మేత తెచ్చి ఎయాలంటే మనము చాలా ఇబ్బందులుంటాయి. అందుకనే దాన్ని మంద తీసుకుపోయి ఒక చోట మేపాలంటే అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళి దగ్గర ఉన్నటువంటి అడవి ప్రాంతాలకి తీసుకెళ్తే ఆ చెట్ల కొమ్మలకు ఉన్నటువంటి ఆకులు అవి అన్నీ గూడా తింటాయన్నమాట. వీటిని రెగ్యులర్‌గా మనం తీసుకెళ్ళడానికి ఒక మనిషి కావాలి. వీటికి షెడ్‌లోకి గడ్డి తేవడానికి ఒక మనిషి కావాలి. అంటే వీటికి మనము ఒక 2, 3 గంటలు బయటికెళ్ళి తీసుకొచ్చిన మళ్ళీ దీని వర్క్ కాగానే మళ్ళీ ఈ వర్క్ చూసుకోవాలన్నమాట. సో, ఒక మనిషి ఉంటే టోటల్‌గా అన్ని బిజినెస్‌లు కలిపి అతను చూసుకుంటాడు. మనము అతనికి సహాయంగా ఉంటే సరిపోతదన్నమాట. దీనికి పెట్టుబడి అనేది చాలా ఎక్కువనైతది. ఎందుకంటే మనకు 5 బర్రెలంటే ఒక్కొక్కటి 70, 80 వేలు మంచియి తీసుకోవాలి కాబట్టి సుమారు వీటికి ఒక 4,00,000 అయితది. వీటికి ఒక 2,00,000 అయితాయి. వీటికి ఒక 50,000 రూపాయలు. సో, ఇక్కడ 50,000 కూడా కాదు వీటికి. ఒక 20,000 రూపాయలు అయితాయి. టోటల్‌గా మీకు 5,00,000 పెట్టుబడి పెడితే గనక ఈ 3 బిజినెస్‌లు ఒకే దగ్గర పెట్టుకోవచ్చు. ఒక షెడ్ కోసము 60,000, 70,000 రూపాయలు పెట్టుకొని ఒక షెడ్ ఏసుకోవాలి. టోటల్‌గా మీరు ఒక 6,00,000 రూపాయలు గనక మీ చేతిలో ఉంటే మంచి బిజినెసు మీ సొంత చేనులోనే వ్యవసాయ క్షేత్రంలోనే ఈ 3 రకాలైనటువంటి బిజినెస్‌లు ఒకేసారి చేయొచ్చు. ఇందులో ఖచ్చితంగా కష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటది. మనం వీడియోలో చెప్పినంత ఈజీగా ఈ బోర్డ్ పైన రాసినంత ఈజీగా ఏముండదు. కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. అన్నీ తట్టుకొని ముందుకెళ్తేనే మనకు లాభం అనేది వస్తది. ఎందుకంటే వీటిలో నష్టం అనేది ఏం లేదు. ఎందుకంటే ఇది పాలు అనేది రెగ్యులర్‌గా అమ్ముడుపోయేటటువంటి ఐటెమ్ అన్నమాట అది. ఈ గొర్రెలు ఇవైతే మాంసానికి సంబంధించింది కాబట్టి ఫంక్షన్స్ గానీ, ఏదొచ్చినా గానీ ఖచ్చితంగా అది అమ్ముడుపోతది. మన దగ్గర ఎన్ని రోజులు మన దగ్గర ఉన్నా గానీ ఏదో ఒక రోజు పోవాల్సిందే అది. ఎందుకంటే ఇది రెగ్యులర్‌గా అంటే రెగ్యులర్‌గా వినియోగించేటటువంటి ఐటెమ్ అన్నట్టు. అట్లాగే ఈ కోళ్ళు గూడా ఆహ్, మాంసమే కాబట్టి వీటిని గూడా కొనడానికి చాలామంది ఆసక్తి కనబరుస్తారు. అందుకని ఈ 3 రకాలైనటువంటి బిజినెస్‌లు గనక ఒకే చోట పెట్టుకుంటే ఖచ్చితంగా లాభాల బాట పట్టొచ్చు. ఎవరి దగ్గరైనా పెట్టుబడి ఎక్కువగా ఒక 5,00,000, 6,00,000 డబ్బులుండి ఒక దాంట్లో మంచి బిజినెస్ పెట్టుకోవాలనేటువంటి ఆలోచన ఉంటే ఈ 3 రకాల బిజినెస్‌లు ఒకే చోట పెట్టుకోండి. ఒక పావు ఎకరం ఉంటే సరిపోతది. వీటి కోసం గడ్డి వేసుకోవడానికి కొంచెం ప్లేసు, వీటికి షెడ్డు, వీటికి మూడిటికి కలిపి ఒకే షెడ్ పెద్దదేసుకున్నా గానీ అందులో సెపరేట్ చేసుకుంటే సరిపోతది. సో, ఇది మనకు ఈ వీడియో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ బిజినెస్ చేసుకోండి. ఎందుకంటే డబ్బులున్న వాళ్ళు కేవలం డబ్బులున్న వాళ్ళ పని కాబట్టి ఇది. డబ్బులున్న వాళ్ళు మాత్రం ఇలాంటి బిజినెస్ చేసుకోండి. బాగుంటది. సో, మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అట్లాగే మన ఛానల్‌లో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.